ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని రైతులను ఎమ్మెల్యే డాక్టర్ కామంపల్లి సత్యనారాయణ కోరారు. అనంతరం ఇల్లంతకుంట గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు అంతటి రామచంద్రం గౌడ్ను శాల్వతో సన్మానించడం జరిగింది. మండల కేంద్రంలో ఉన్న కొంతమంది వాణిజ్య వ్యాపారస్తులు మూత్రశాలలు బస్టాప్ మధ్యలో వద్దని వేరే చోటకు మార్చి నిర్మాణం చేపట్టాలన్నారు. బస్టాప్ ఆవరణలో ప్రజల అవసరాల దృష్ట్యా చాలా రోజులు అధికారులు మా ప్రజాప్రతినిధులందరూ ఆలోచించే పనులు ఈ స్థలంలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళతో పాటు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు మార్కెట్ శాంక్షన్ చేసినటువంటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఎక్స్ఎంపీపీలు, మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా మరి ఈ ఇల్లంతకుంట మండలం దాదాపుగా 600 ఎకరాల్లో మొక్కజొన్న పండించడం జరుగుతుంది. 20-25 వేల క్వింటాల వరకు మొక్కజొన్న పండించడం ఈల్డ్ వస్తూ ఉన్నది. మరి దానికోసం వీళ్ళ రైతులకు ఇబ్బందికరంగా ఉండకుండా సౌకర్యవంతంగా ఉండేటట్టు మండల కేంద్రంలోనే మొట్టమొదటిసారిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క అవకాశాన్ని రైస్ మిల్లర్లకు లేకపోతే పోల్ట్రీ ఫామ్లకు వడ్డీకి పావుసేరు అమ్ముకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.